వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్స్ అండ్ దేర్ ఎలిమినేషన్, ఇందులో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎలా ఉన్నాయి, వాటిని ఎలా చదవాలి, ఎలా ఆన్సర్ చేయాలి చూద్దాం. ఫస్ట్, ద ఫాలోయింగ్ సబ్స్టాన్స్ ఆర్ ద ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్స్ ఇన్ యానిమల్స్. చూస్ ద లీస్ట్ టాక్సిక్ ఫ్రమ్ ఎమాంగ్ దెమ్. ఇందులో యూరియా, అమోనియా, యూరిక్ యాసిడ్, కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చాడు. మనం థియరీలో చదువుకున్నాము. సో ఇందులో లీస్ట్ టాక్సిక్, మోస్ట్ టాక్సిక్ రెండు చూసుకోవాలి. ఎందుకంటే క్వశ్చన్లో మనం ఒక్కోసారి అంటే ఓవర్కమ్ చేయలేక లీస్ట్ అని చదవకుండా ఎక్కువ హైలీ అని కూడా గుర్తుపెట్టుకొని ఆన్సర్ తప్పు చేసే ఛాన్స్ ఉంటుంది. సో లీస్ట్ ఏంటి అంటే యూరిక్ యాసిడ్. ఫైండ్ అవుట్ ద నేమ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇక్కడ అంటే ఏబిసి ఇచ్చారు. దీంట్లో ఇవి చదివిన తర్వాత దీనికి సంబంధించి కింద మనం చూస్ చేయాలి. ఏ కార్డేట్ యానిమల్ హ్యావింగ్ ఫ్లేమ్ సెల్స్ యాజ్ ఎక్స్క్రిటరీ స్ట్రక్చర్. తర్వాత కార్టికల్ పోర్షన్స్ ప్రొజెక్టింగ్ బిట్వీన్ ద మెడ్యులరీ పిరమిడ్స్ ఇన్ ద హ్యూమన్ కిడ్నీ. ఏ లూప్ ఆఫ్ క్యాపిలరీ రన్నింగ్ ప్యారలల్ టు ద హెన్లీస్ లూప్. సో ఫస్ట్ ఏమవుతుంది, ఫస్ట్ దాంట్లో ఏ కార్డేట్ యానిమల్ హ్యావింగ్ ఫ్లేమ్ సెల్స్ అండ్ ఎక్స్క్రిటరీ స్ట్రక్చర్ అనేది ల్యాన్స్లెట్, బి కాలిమ్నీ ఆఫ్ బర్టిని, సి వాసారెక్టా. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్క్రిటరీ స్ట్రక్చర్స్ అండ్ యానిమల్స్ ఆర్ గివెన్ బిలో. మ్యాచ్ దెమ్ అప్రోప్రియేట్లీ అండ్ మార్క్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ అమాంగ్ దోస్ గివెన్ బిలో. ఇక్కడ మనకు ఏబిసిడి ఇచ్చారు. దీంట్లో ఒక్కొక్క దానికి మ్యాచింగ్ చూద్దాం. ఫోటోనెఫ్రిడియా ప్లాట్వామ్స్, నెఫ్రిడియా ఎర్త్వామ్, మాల్ఫీజియన్ ట్యూబ్యూల్ కాక్రోచ్, గ్రీన్ గ్లాండ్ ఆర్ యాంటెన్నల్ గ్లాండ్ ప్రాన్. సో A4, B3, మాల్ఫీజియన్ ట్యూబ్యూల్ C2, D1. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్. ఇక్కడ మనం అంటే వర్డ్ని గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ చదివేటప్పుడు ఓవర్లాప్ కాకుండా కరెక్ట్ అడిగారా, ఇన్కరెక్ట్ అడిగారా. సో మనకి ఇక్కడ అడిగింది ఇన్కరెక్ట్. ఈ వర్డ్ని మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మైండ్లో పర్టికులర్గా గుర్తుపెట్టుకొని ఆన్సర్ చేసుకోవాలి. బర్డ్స్ అండ్ ల్యాండ్ స్నేల్స్ ఆర్ యూరికోటెలిక్ యానిమల్స్. ఇక్కడ ఇది కరెక్ట్ సెంటెన్సే కాబట్టి దీన్ని చూడము. మ్యామ్మల్స్ అండ్ ఫ్రాగ్స్ ఆర్ యూరియోటెలిక్ యానిమల్స్. ఇది కూడా కరెక్ట్ సెంటెన్సే. ఆక్వాటిక్ యాంఫీబియన్స్ అండ్ ఆక్వాటిక్ ఇన్సెక్ట్స్ ఆర్ అమోనోటెలిక్ యానిమల్స్. ఇది కూడా కరెక్టే. బర్డ్స్ అండ్ రెప్టైల్స్ ఆర్ యూరియోటెలిక్. ఇక్కడ యూరికో అనేస్తే ఓకే, సి మిస్ అయింది, యూరియోటెలిక్. సో ఇది మనకి ఆప్షన్ కరెక్ట్ కాదు, ఇన్కరెక్ట్ అడిగాడు కాబట్టి ఆన్సర్ ఇది మనం చూస్ చేసుకోవాలి. టెరెస్ట్రియల్ యాంఫీబియన్స్ అండ్ మెరైన్ ఫిషెస్ ఆర్. ఆన్సర్ యూరియోటెలిక్. సో ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది. మేజర్ ఫార్మ్స్ ఆఫ్ నైట్రోజినస్ వేస్ట్ ఎక్స్క్రేటెడ్ బై ద యానిమల్స్ ఆర్. ఏంటవి మనకు అన్నీ తెలుసు. ఏంటది? అమోనియా, యూరియా అండ్ యూరిక్ యాసిడ్. సో ఇక్కడ 3 ఇచ్చాడు కాబట్టి ఆల్ ఆఫ్ ద అబౌవ్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఫైండ్ అవుట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. ఇన్కరెక్ట్ అన్నాడు కాబట్టి ఇన్కరెక్ట్ ఏంటి చూద్దాం. ఇందులో కిడ్నీ ప్లేస్ వెరీ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ద రిమూవల్ ఆఫ్ NH3 కాదు, ఎందుకంటే ఇక్కడ మనకు యూరియా తీసేస్తుంది, అమోనియాని కాదు. సో NH3 అనేది లివర్లో అమోనియా యూరియా కింద కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఇది రాంగ్ సెంటెన్స్, అంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. మనకు ఇన్కరెక్ట్ స్టేట్మెంటే అడిగారు కాబట్టి ఆన్సర్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్లో టెరెస్ట్రియల్ అడాప్షన్ నెసెసియేట్ ద ప్రొడక్షన్ ఆఫ్ మోర్ టాక్సిక్ నైట్రోజినస్ వేస్ట్ లైక్ యూరియా అండ్ యూరిక్ యాసిడ్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ కాదు కాబట్టి ఇది కూడా ఇన్కరెక్టే అవుతుంది. Some amount of urea may be retained in the kidney matrix of some of the uriotelic animals to maintain desired osmolarity. ఇది మనం ఓస్మోరెగ్యులేషన్లో చూసాం కాబట్టి ఇది కరెక్ట్ సెంటెన్సే. యూరియోటెలిక్ యానిమల్స్ ఎక్స్క్రేట్ nitrogenous waste
యాజ్ ఎ యూరిక్ యాసిడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పెల్లెట్ ఆర్ పేస్ట్ విత్ ఎ మినిమం లాస్ ఆఫ్ వాటర్. ఇది కూడా కరెక్ట్ సెంటెన్సే. ఇప్పుడు మనకి ఏ అండ్ బి రెండు కూడా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్. ఇక్కడ ఏ అనే దాంట్లో ఆప్షన్ ఏలో ఇది ఉంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. ఫోటోనెఫ్రీడియా ఆర్ ఫ్లేమ్ సెల్స్ ఆర్ సొలెనోసైట్స్ ఆర్ ద ఎక్స్క్రేటరీ స్ట్రక్చర్స్ ఇన్. ఆన్సర్ ప్లాటిహెల్మింథిస్ అండ్ ఫ్లాట్వార్మ్స్, రోటిఫెర్స్ అండ్ సమ్ అనెలిడ్స్, సెఫాలోకార్డేట్. సో ఇవన్నీ కూడా కాబట్టి ఆల్ ఆఫ్ ద ఎబోవ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇన్ హ్యూమన్స్ ఎక్స్క్రేటరీ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్, మనం ఆల్రెడీ చదువుకున్నాము, పిక్చర్ కూడా చూసాము, ఇందులో ఏమేమి ఉంటాయి అనేది చూసాం. కిడ్నీ, యూరినరీ బ్లాడర్, యూరేటర్స్ అండ్ యురేత్రా, ఏబిసిడి కూడా ఉంటాయి కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్. ఇక్కడ ఇన్కరెక్ట్ అండర్లైన్ చేసుకోవాలి, మళ్ళీ చెప్తున్నాను. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ద మెడ్యులరీ జోన్ ఆఫ్ కిడ్నీ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఏ ఫ్యూ కోనికల్ మాసెస్ కాల్డ్ మెడ్యులరీ పిరమిడ్స్ ప్రొజెక్టింగ్ ఇంటూ ద క్యాలిసెస్. ఇది కరెక్టే. ఇన్సైడ్ ద కిడ్నీ ద కార్టికల్ రీజియన్ ఎక్స్టెండ్స్ ఇన్ బిట్వీన్ ద మెడ్యులరీ పిరమిడ్స్ యాజ్ ఎ రీనల్ పెల్విస్. ఇది కూడా కరెక్టే. గ్లోమరులర్ అలాంగ్ విత్ అ బౌమన్స్ క్యాప్సూల్ ఈజ్ కాల్డ్ ద రీనల్ క్యాప్సూల్. ఇది కూడా కరెక్టే. Renal capsule, proximal convoluted PCT and distal convoluted tubule DCT of phenomena are situated in the cortical region of kidney. కాదు. సో ఆప్షన్ డి ఇన్కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, రికగ్నైజ్ ద ఫిగర్ అండ్ ఫైండ్ అవుట్ ద కరెక్ట్ మ్యాచింగ్. ఇక్కడ ఆల్రెడీ మనం చదివేటప్పుడు కూడా అనుకున్నాము ఇలాంటి క్వశ్చన్ ఇస్తారు అని చెప్పేసి. ఇప్పుడు ఇందులో ఏ ఏంటి, బి ఏంటి అది చూద్దాము. ఏ దగ్గర రీనల్ ఆర్టరీ, సో బి రీనల్ వీన్ అవుతుంది. సి ఇన్ఫీరియర్ వేనా కేవా, డి డార్సల్ అయోటా, ఈ అడ్రినల్ గ్లాండ్, ఎఫ్ పెల్విస్. సో ఇది మనకి ఆర్డర్ ప్రకారం, సో ఆప్షన్ సి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కిడ్నీస్ ఆర్ రెడిష్ బ్రౌన్ అండ్ ఏ షేప్లో ఉంటాయి అనుకున్నాము ఫస్ట్ దాంట్లో మనం దాని గురించి చదివినప్పుడు, బీన్ షేప్డ్ కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. కిడ్నీస్ ఆర్ సిచ్యువేటెడ్ క్లోజ్ టు ద డార్సల్ ఇన్నర్ వాల్ ఆఫ్ ద అబ్డామినల్ క్యావిటీ బిట్వీన్ ద. ఆన్సర్ ఏంటి ఇక్కడ? T12 అండ్ L3 వెర్టిబ్రే, లాస్ట్ థొరాసిక్ అండ్ థర్డ్ లంబార్ వెర్టిబ్రే కాబట్టి బి అండ్ సి, డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లెంత్, విడ్త్ అండ్ థిక్నెస్ ఆఫ్ అడల్ట్ హ్యూమన్ కిడ్నీ ఆర్ అప్రాక్సిమేట్లీ, సో 10 to 12 centimeters, 5 to 7 centimeters, 2-3 రెస్పెక్టివ్లీ. ఇది లెంత్, విడ్త్, థిక్నెస్. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. యావరేజ్ వెయిట్ ఆఫ్ కిడ్నీ ఈజ్ అబౌట్, ఇది కూడా మనం థియరీలో చూసాం, 0.12 to 0.17 kg. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద ఇన్నర్ కాన్కేవ్ సర్ఫేస్ ఆఫ్ ద కిడ్నీ ఏ నోట్ ఈజ్ ప్రజెంట్ విచ్ ఈజ్ కాల్డ్. ఆన్సర్ హైలం. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఈచ్ నెఫ్రాన్ హ్యాస్, ఇక్కడ 2 parts ఉంటాయి, గ్లోమరులర్ అండ్ రీనల్ ట్యూబ్యూల్ కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. రీనల్ ట్యూబ్యూల్ బిగిన్స్ విత్ ద బౌమన్స్ క్యాప్సూల్, సో ఆప్షన్ సి కరెక్ట్. ద DCTs ఆఫ్ మెనీ నెఫ్రాన్స్ ఓపెన్ ఇంటూ ఏ స్ట్రైట్ ట్యూబ్ కాల్డ్. ఆన్సర్ కలెక్టింగ్ డక్ట్, ఆప్షన్ డి. మెనీ కలెక్టింగ్ డక్ట్స్ కన్వర్జ్ అండ్ త్రూ medullary pyramids in the calyces open into the. Answer renal pelvis, option A. In majority of nephrons the loop of Henle is too short and extends only very little into the medulla. Such nephrons are called. ఇది మనకు 2 marks బిట్ కూడా ఉంటుంది ఐపీఈలో, కార్టికల్ నెఫ్రాన్స్, ఆప్షన్ E. In some of the nephrons the loop of Henle is very long and runs deep into the medulla. These nephrons are called. Answer juxtamedullary nephrons, option C correct answer. The efferent arteriole
emerging from the glomerular forms a fine capillary network around the renal tubule. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే పెరిట్యూబ్యులర్ క్యాపిలరీస్, ఆప్షన్ డి. వాసా రెక్టా ఈజ్ అబ్సెంట్ ఆర్ హైలీ రెడ్యూస్డ్ ఇన్, ఆన్సర్ కార్టికల్ నెఫ్రాన్స్, ఆప్షన్ ఏ. షేప్స్ ఆఫ్ హెన్లీస్ లూప్ అండ్ వాసా రెక్టా ఆర్, రెండింటిని కలిపి అంటే రెండు ఏ షేప్లో ఉంటాయి అంటే హెయిర్ పిన్ షేప్డ్ అండ్ యూ షేప్డ్ రెస్పెక్టివ్లీ, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నార్మల్ రేంజ్ ఆఫ్ యూరియా ఇన్ 100 ml ఆఫ్ హ్యూమన్ బ్లడ్ ఈజ్, ఇది 6 to 20 milligrams. Uriniferous tubule are mainly concerned with removal of urea from blood, option D correct answer. Nitrogenous waste product are eliminated mainly as, answer ammonia in tadpole and urea in adult frog. So option B correct answer. Glomeruli are confined to cortex, option A correct answer. Uric acid is nitrogenous waste in lizard and land snails, option B correct answer. Urea is formed in liver cells from, answer ammonia, carbon dioxide and aspartic acid, option C correct answer. Which blood vessel takes blood away from kidney, option renal vein, so option B correct answer. Excretion is removed of, ఇక్కడ ఏమేమి రిమూవ్ చేస్తుంది, హార్మ్ఫుల్ అండ్ యూజ్లెస్ ఇన్ ది ఇంగ్రీడియంట్స్ని, కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. రికగ్నైజ్ అండ్ ఫైండ్ అవుట్ ద కరెక్ట్ మ్యాచింగ్, ఇందులో ఫస్ట్ ఏ ఏముంది, రీనల్ కాలం, బి రీనల్ పెల్విస్, సి రీనల్ ఆర్టరీ, డి రీనల్ విన్, ఈ క్యాలిక్స్, ఎఫ్ మెడ్యులరీ పిరమిడ్. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూస్ క్వశ్చన్స్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.